వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో ఇంపార్టెంట్ లెవెల్స్ ఆల్రెడీ ప్రీమియం ఛానల్లో పోస్ట్ చేసాం కదా. సో ప్రీవియస్ సెషన్ హై ఇక్కడ నుంచి క్రాష్ అయింది, ప్రీవియస్ సెషన్ లో ఇక్కడ నుంచి బౌన్స్ అయింది. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ స్వింగ్ సపోర్ట్. ఎందుకంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ 2 టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, పైకి వెళ్ళింది, ఆ తర్వాత మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి అయితే మూవ్ అయింది. సో ఈ జోన్ అనేది బ్రేక్అవుట్ అయితే షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం. అండ్ ఈ రోజు నారో సిపిఆర్ ఉంది, ఇన్సైడ్ సిపిఆర్ ఉంది, నారో సిపిఆర్ ఉంది. సో ట్రెండింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే మనకి నిఫ్టీ ఆ టైంకి డిమాండ్ జోన్, బ్యాంక్ నిఫ్టీ అలా ఇంపార్టెంట్, నిఫ్టీ కూడా అలానే ఇంపార్టెంట్. డిమాండ్ జోన్ సపోర్ట్ దగ్గరికి వస్తే అప్పుడు చూడాలి ఈ జోన్ బ్రేక్అవుట్ అవుతుందో ఏంటో. లేదు మార్కెట్ పైకి మూవ్ అయితే ఈ సప్లై జోన్ అండ్ ప్రీవియస్ సెషన్ హై ఇదంతా కూడా బ్రేక్అవుట్ అవ్వాలి, అప్పుడే ఛాన్సెస్ పైకి అయితే ఉంటాయి. సో నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది ఈరోజు. నిఫ్టీలో ఆపర్చునిటీ దొరికితే నిఫ్టీ ఆప్షన్ సెల్లింగ్ వెళ్దాం, లేదంటే ఇంకా బ్యాంక్ నిఫ్టీలోనే తీసుకుందాం. ఓకే, ఇక నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ నిన్నటి హై అనేది చేంజ్ అయిందంట. సో ఈ లెవెల్ చూద్దాం ఒకసారి. యా, ట్రేడింగ్ వ్యూలో ఫస్ట్ క్యాండిల్ కొంచెం గ్లిచ్ అనేది ఉంటుంది, అది ఆల్రెడీ లాస్ట్ టైం ఎప్పుడో కూడా చెప్పాము. సో మనం ఇంకా ట్రేడింగ్ వ్యూ ఎలా చూపిస్తుందో చార్ట్ ఇంకా అదే ఫాలో అవుతాం అనమాట. సో నార్మల్గా మీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో ఏం చూపిస్తుందో చూడండి ఒకసారి. సో బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 55,342 హై చూపిస్తుంది కదా. ఇదైతే 300 చూపిస్తుంది. సో ఇది గ్లిచ్. నెక్స్ట్ దీనికి ఎలా చేసుకోవాలంటే వేరే దాంతో మ్యాచ్ చేసి చూడండి. లైక్ దాని ప్లాట్ఫామ్ ఉంది కదా, దాని ప్లాట్ఫామ్లో అన్న చూడండి. దాని ప్లాట్ఫామ్లో కూడా సేమే ఉందనుకుంటా. లెట్ మీ సీ ద దన్ ప్లాట్ఫామ్. సో మీరు ఏది వాడుతున్నారో చూడండి, మీరు కూడా ఆ లెవెల్ 55,300 దగ్గర ఉందా, 350 దగ్గర ఉందా చూసుకోండి. 340 దగ్గర ఉంది దాని కూడా, ఇది కూడా అంతే కదా. సో ఇదే కరెక్ట్ ఇంకా. సో మనకి ట్రేడింగ్ ఫస్ట్ క్యాండిల్, నాకు ఇది ఆల్రెడీ పాస్ట్ తెలుసు గ్లిచ్ అనేది ఉంటుంది. సో అదేమీ పర్వాలేదు, జనరల్గా అయితే ఇంకా పట్టించుకోండి, ట్రేడింగ్ వ్యూనే చూసుకుంటాను, ఫాలో అవుతాం, దాని ప్రకారం ఎంట్రీస్ తీసుకుంటాం. సో బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ రెండు కూడా, బ్యాంక్ నిఫ్టీ అయితే సపోర్ట్ దగ్గర ఉంది, S3 క్యాండిల్లో సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. నిఫ్టీ అయితే సిపిఆర్ సపోర్ట్ తీసుకుంది. విల్ వెయిట్ ఫర్ స్మాల్ పుల్ బ్యాక్. పైకి వెళ్తే ఇక్కడ చూద్దాం ఈ జోన్ నుంచి రివర్స్ అవుతుందా, లేదంటే సప్లై జోన్ బ్రేక్అవుట్ అవుతుందో చూద్దాం నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ హై బ్రేక్అవుట్ అవుతుందా, లేదంటే ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందా అన్నది చూడాలి. సో S3 క్యామ్లీల దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది, పైన కింద కూడా విక్స్ అనేవి ఉన్నాయి. వేరేజ్ నిఫ్టీ సిపిఆర్ సపోర్ట్ తీసుకుంది. సో ఇంకా కొంచెం కిందకి వస్తే ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూద్దాం, ఆర్ఎల్ సిపిఆర్ బ్రేక్అవుట్ అవుతుందేమో చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ రెండు కూడా సపోర్ట్ దగ్గర నుంచే బౌన్స్ అయ్యాయి. సో బ్యాంక్ నిఫ్టీ సెకండ్ క్యాండిల్ కూడా సపోర్టే తీసుకుంటుంది, సిపిఆర్ సపోర్ట్. నిఫ్టీ కూడా సెకండ్ క్యాండిల్ సపోర్ట్ తీసుకుంటుంది. మీన్ వైల్ 24,100 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకున్నాను. హెడ్జింగ్ కోసం మా లెవెల్స్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుందాము. ఈ లెవెల్స్ అన్ని కూడా రిమూవ్ చేద్దాం ఫస్ట్. ఓకే, సో 25,000 కాల్ ఆప్షన్ అండ్ 24,100 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకున్నాను, ఎందుకంటే హెడ్జింగ్ కోసం జస్ట్ ఈ లెవెల్ ఏమైనా ట్రేడ్స్ తీసుకున్నప్పుడు ఆ లెవెల్తో హెచ్ చేద్దాం. సో డేలో దగ్గరికి వచ్చి సిపిఆర్ బ్రేక్అవుట్ అవుతుందా, లేదా ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందో చూడాలి. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి సపోర్ట్ సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే డిమాండ్ జోన్ ఉంది, పైన ఏమో రెసిస్టెన్స్ ఉంది. సో నెక్స్ట్ బార్స్ అయితే ఆల్ బేరిష్ క్యాన్స్ వస్తున్నాయి. ఇన్ కేస్ సిపిఆర్ వరకు వస్తే ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ అయితే బ్యాక్ టు బ్యాక్ బుల్లిష్ క్యాండిల్స్, రెసిస్టెన్స్ R3 క్యామరీలో ఉంది. సో ఇంకొక 2 minutes ఉంది క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి అయితే. చూద్దాం బుల్లిషా బేరిషా అనేది ఈ ప్లేస్ దగ్గర. ఇక రెడ్ క్యాండిల్ అయితే క్లోజ్ అయింది, బట్ నాట్ ఏ ప్రాపర్ బేరిష్ క్యాండిల్. ప్రాపర్ రెడ్ క్యాండిల్ వస్తే అప్పుడు ఆలోచిద్దాం. అండ్ నిఫ్టీ ఇప్పుడు సిపిఆర్ సపోర్ట్ దగ్గర ఉంది. సో లో సపోర్ట్ తీసుకుంటుందా, లేదంటే బ్రేక్అవుట్ అవుతుందా చూడాలి. జోన్ బ్రేక్అవుట్ అయితే లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేద్దాము. 55,300 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ పెట్టుకుంటాను, ఎందుకంటే ఆప్షన్ బయింగ్ ప్లాన్ చేస్తాను రాదర్ దెన్ సెల్లింగ్. ఆర్ఎల్స్ చూద్దాం, సైడ్ వేస్ గా మూవ్ అయితే అప్పుడు మళ్ళీ సెల్లింగ్ కి షిఫ్ట్ అవుతాను. 55,300 కాల్ ఆప్షన్ ఆల్రెడీ ఇంత వాచ్ లిస్ట్ లో పెట్టుకున్నాం కదా, 300 పుట్ ఆప్షన్ కూడా వాచ్ లిస్ట్ లో పెట్టుకుందాము. సో జోన్ అయితే డే హై అయితే బ్రేక్అవుట్ అయింది. ఈ ప్రీవియస్ సెషన్ హై, నిన్నటి హై కూడా బ్రేక్అవుట్ అయితే
అప్పుడు చూద్దాం. ఓకే. స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ చూపిస్తుంది 55,300 నుంచి. సో 55,300 కాల్ ఆప్షన్ బై చేద్దాం. ఇంకొక 1 మినిట్ ఉంది. సో ఆప్షన్స్ ప్రకారం అయితే ఇక్కడ క్లోజ్ అయింది 620 దగ్గర. స్టాప్ లాస్ 570 పెట్టుకోవచ్చు. సో క్యాండిల్ లో కింద పెట్టుకున్నాము. సో 623 అలా రన్ అవుతుంది. ప్రెసెంట్ 600 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. గైస్ 1000 రూపీస్ ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది 635. మూమెంటం అయితే స్ట్రాంగ్ ఉంది. చెప్పాను కదా నెక్స్ట్ రెసిస్టెన్స్ అని ఈ లెవెల్ దగ్గర చూడాలి ప్రైస్ యాక్షన్. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందా లేదా. రిస్క్ రివార్డ్ చూసుకుంటే మనం స్టాప్ లాస్ క్యాండిల్ లో పెట్టలేము అకార్డింగ్ టు స్పాట్ చార్ట్. ఇక్కడ పెట్టుకోవచ్చు 55 పాయింట్స్ అలా. సో స్టాప్ లో టార్గెట్ ఏమో 110 పాయింట్స్ పెట్టుకోవచ్చు. సో 110 అయితే ఇక్కడే ఉంది. కాకపోతే మనం తీసుకున్న క్వాంటిటీస్ తక్కువ కాబట్టి పుల్ బ్యాక్ కోసం వస్తుందేమో అని చెప్పి వెయిట్ చేశాను కానీ రాలేదు. సో ట్రయల్ చేసుకోవాలి ప్రాఫిట్స్ పెద్దవి రావాలంటే. సో 1500 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది ఇంకా. సో ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు 20 MA కూడా పైకి మూవ్ అవుతుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి సప్లై జోన్, అక్కడ చూద్దాం ఏమవుతుందో.
సో 655. సో గ్రూప్ లో ఫస్ట్ టార్గెట్ 650 ఇచ్చాం కదా, ఫస్ట్ టార్గెట్ అయింది 660. 2800 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. స్టాప్ అప్డేషన్ 650 దగ్గర రన్ అవుతుంది కదా, 580 పెట్టుకున్నాను స్టాప్ లాస్, 583 పెట్టుకున్నాను. సో క్యాండిల్స్ బ్యాక్ టు బ్యాక్ వచ్చాయి కదా, సో ఈ క్యాండిల్ కి హాఫ్ లైక్ మన జోన్ కింద అనుకోవచ్చు. సో బ్యాక్ టు బ్యాక్ బుల్లిష్ క్యాండిల్స్ వచ్చాయి. 20 కొంచెం పైకి మూవ్ అవ్వాలి. అండ్ ఈ లెవెల్ రెసిస్టెన్స్ అని చెప్పాం కదా, ఆ రెసిస్టెన్స్ దగ్గర ఉంది మార్కెట్. సో రిస్క్ అనేది కొంచెం తగ్గించుకుందాం. 25 అనేది రిస్క్ చేద్దాం. ఎర్లియర్ అయితే 35 చేసాం కదా, ప్రెసెంట్ 2500 ప్రాఫిట్ వచ్చిన తర్వాత ట్రైల్ చేసుకుందాం. ఐ మీన్ ట్రైలింగ్ చేసుకుంటున్నాం.
హై ఇప్పటి వరకు 660 వరకు వెళ్ళింది. 660 బ్రేక్అవుట్ అయితే ఫర్దర్ గా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. బట్ బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ బార్స్ కూడా రాకూడదు. కొంచెం పాజ్ ఇచ్చి ఆ తర్వాత స్ట్రాంగ్ క్యాండిల్స్ వస్తే అప్పుడు మార్కెట్ పైకి వెళ్తున్నట్టు ఇంప్రెషన్ ఇవ్వచ్చు. సో ఈ జోన్ దగ్గర రిజెక్షన్ జరిగింది. ఇక్కడ పిన్ బార్ ఫామ్ అయింది, ఆ తర్వాత రెడ్ క్యాండిల్ వచ్చింది. సో రెడ్ క్యాండిల్ రాకూడదు, గ్రీన్ క్యాండిల్ బ్రేక్అవుట్ అవ్వాలి. ఓకే, సో నిఫ్టీ కూడా ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి నెక్స్ట్ సప్లై జోన్ కూడా బ్రేక్అవుట్ అయితే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ప్రెసెంట్ 1500 1600 అలా రన్ అవుతుంది.
సో బ్యాక్ టు బ్యాక్ రెడ్ బార్స్ అయితే వస్తున్నాయి, మేబీ రిట్రేస్మెంట్ కోసం ఆర్ఎల్స్ రివర్సల్ చెప్పినట్టు ఈ జోన్ దగ్గర నుంచి రివర్సల్ అవుతుంది. ఈవెన్ నిఫ్టీ కూడా ఇక్కడ నుంచి రివర్సల్ అయితే అవుతుంది. డేలో బ్రేక్అవుట్ అయితే అప్పుడు షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. టిల్ దెన్ మై వ్యూస్ బుల్లిష్ ఓన్లీ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా డే హై బ్రేక్అవుట్ అయితే ఫర్దర్ గా అప్ సైడ్ అయితే మోచ్ కింద కొంచెం పుల్ బ్యాక్ జరిగింది కదా, బయర్స్ అని వస్తే మళ్ళీ ఛాన్స్ ఉండొచ్చు. ప్రెసెంట్ 800 అలా రన్ అవుతుంది. కొంచెం పుల్ బ్యాక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆప్షన్ సెల్లింగ్ యాడ్ చేశాను. 55,300 పుట్ ఆప్షన్ సెల్ చేశాను 400 దగ్గర. అది స్టాప్ లాస్ 40 పాయింట్స్ పెట్టుకుంటున్నాను. 440 ఇస్ ద స్టాప్ లాస్. అండ్ ఇందులో ఒక లాట్ అయితే ఎగ్జిట్ అవుతాను. ఆప్షన్ బయింగ్ లో ఒక లాట్ ఎగ్జిట్ అవుతాను. 613 614 రన్ అవుతుంది. 619 కి వస్తే క్లోజ్ చేద్దాం, ఆర్ 610 కి వస్తే క్లోజ్ చేస్తాను ఒక లాట్. ఓకే, 615 దగ్గర క్లోజ్ చేశాను. టోటల్ ఆప్షన్ బయింగ్ లో 35 క్వాంటిటీస్, ఆప్షన్ సెల్లింగ్ లో 35 క్వాంటిటీస్. స్టాప్ లాస్ ఏమే 580 పెట్టుకుంటున్నాను. సో 20 దగ్గరికి వస్తే అప్పుడు ఇంకొక లాట్ అనేది యాడ్ చేస్తాను. ఆప్షన్ బయింగ్ సెల్లింగ్ అనేది ఇంకా తెలియదు. 20 దగ్గర ఏమైనా సపోర్ట్ తీసుకుంటే క్యాండిల్ అప్పుడు చూద్దాం. లేదు ఇన్ కేస్ దానికన్నా ముందే స్టాప్ లాస్ హిట్ అయితే విల్ ట్రై టు క్లోజ్ ద ట్రేడ్. ఓకే, సో 35 క్వాంటిటీస్ సెల్లింగ్, 35 క్వాంటిటీస్ బయింగ్ చేసాము. మొన్న సార్ అని చెప్పండి. సార్ అది పారాబాలిక్ బ్రేక్అవుట్ లాగా అనిపిస్తుంది కదా, కాదంటారా అది? పారాబాలిక్ బ్రేక్అవుట్ నారో సిపిఆర్స్ అప్పుడు లో ప్రాబిలిటీ అండి. ఓకే ఓకే సార్, ఎందుకంటే అలా. సప్లై జోన్ కదా. యా, ఇక్కడ పారాబాలిక్ అంటే నార్మల్ ఇప్పుడు ఇక్కడ నుంచి బ్యాక్ టు బ్యాక్ వచ్చింది అనుకోండి పర్వాలేదు. ఇక్కడ కొంచెం అట్లీస్ట్ సెలర్స్ ఫైట్ చేశారు రాత్రి క్యాండిల్ దగ్గర. ఓకే సార్, ఓకే సార్. సో దాని ముందు క్యాండిల్ రెడ్ క్యాండిల్ కాబట్టి పర్వాలేదు, కన్సిడర్ చేయొచ్చు ఒక్కొక్కసారి. మ్మ్. వైట్ అలాగే సార్. సిపిఆర్ అప్పుడు మాత్రం తీసుకోకూడదు. మ్మ్. ఓకే సార్. క్యాండిల్ కనుక గ్రీన్ క్లోజ్ అయితే అప్పుడు ఒక లాట్ యాడ్ చేస్తాను. ఆప్షన్ సెల్లింగ్ లో యాడ్ చేస్తాను, బయింగ్ లో కాదు. ప్రెసెంట్ అయితే కాస్ట్ అలా రన్ అవుతుంది. సో ఇక్కడ మన ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాం కదా, ఆ లెవెల్ దగ్గర ఉంది కాబట్టి కాస్ట్ రన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి బయర్స్ ఏమైనా చూపిస్తే అప్పుడు ఇంకొక లాట్ యాడ్ చేస్తాను. ఆప్షన్ బయింగ్ సెల్లింగ్ అన్నది చూద్దాం క్యాండిల్ సైజ్ బట్టి. ఓకే, ఒకసారి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా, పుల్ బ్యాక్ కోసం ఎక్కడికి వస్తుంది, ఈ లెవెల్ దగ్గరికి వస్తుంది. సో ఈ లెవెల్ దగ్గర పుల్ బ్యాక్ వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కూడా గ్రీన్ క్యాండిల్ రావచ్చు, ఇక్కడ కానీ లేదంటే ఇక్కడ కానీ. చూద్దాం ప్రైస్ యాక్షన్ ఏమవుతుందో. ఈ లోపు ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వకూడదు. సో బేరిష్ క్యాండ్లే ఇక్కడ ఏమీ యాడ్ చేయట్లేదు. ఇన్ కేస్ ఒకవేళ కిందకి వస్తే ఇక్కడికి వస్తే అప్పుడు చూద్దాం. బ్రేక్అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ రిట్రేస్మెంట్ ఏరియా ఆ ప్లేస్ దగ్గర గ్రీన్ క్యాండిల్ స్ట్రాంగ్ క్యాండిల్ చూపిస్తుంది, అప్పుడు చూద్దాం. అండ్ ఆ టైంకి సిపిఆర్ వరకు ఉంటే పర్వాలేదు. సో ఇన్ కేస్ సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు నిఫ్టీలో షార్ట్ ఎంట్రీ యూ క్యాన్ డూ. బట్ ఇందాక చెప్పినట్టు ఇక్కడ పారాబోలిక్ బ్రేక్ అవుతుంది. సో కొంచెం ఏమైనా పాస్ తీసుకొని ఆ తర్వాత బ్రేక్అవుట్ అయితే పర్వాలేదు. సో మోస్ట్లీ బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ ఇస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. ప్రెసెంట్ ఇది 484 అలా రన్ అవుతుంది, 500. ఈ లోపు ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వకూడదు. అప్పుడు ఆప్షన్ సెల్లింగ్ లో కానీ బయింగ్ లో కానీ యాడ్ చేస్తాం.
ఓకే, చెప్పాను కదా, బయింగ్ ప్రెజర్ వస్తే ఎక్కడి నుంచి వస్తుంది, పిన్ బార్ ఫామ్ అవుతుంది. సో ఇంకో క్లాట్ యాడ్ చేస్తున్నాను. టోటల్ 70 క్వాంటిటీస్ ఏమో ఆప్షన్ సెల్లింగ్ ఉంది, 35 క్వాంటిటీస్ ఆప్షన్ బయింగ్ ఉంది. ఆప్షన్ బయింగ్ కూడా ఎగ్జిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాను. బట్ మొమెంటం అయితే ఆప్షన్ బయింగ్ లో బాగుంటుంది. ఇన్ కేసు డే హై బ్రేక్అవుట్ అయిపోతే ఇమీడియట్ గా. సో ఆప్షన్ బయింగ్ ఎక్కడి వరకు హోల్డ్ చేస్తే కొంచెం మొమెంటం బాగుంటుంది. సో చూద్దాం ఏమవుతుందో. ఓకే, ఆప్షన్ బయింగ్ క్లోజ్ చేశాను. ప్రీమియం కొంచెం మెల్ట్ అవుతుంది, 620 దగ్గర అలా వచ్చినప్పుడు క్లోజ్ చేశాను, 189. సో ఆప్షన్ సెల్లింగ్ లోని ఇంకో ప్లాట్ యాడ్ చేస్తాను కావాలంటే. 400 దగ్గర రన్ అవుతుంది కదా. టోటల్ 105 క్వాంటిటీస్. రిస్క్ ఒక 35 పాయింట్స్ పెట్టుకుందాం. సో 33 ప్లస్ 401 అయింది. 434 వస్తుంది స్టాప్ లాస్, కాకపోతే 440 పెట్టుకుంటాను. రౌండ్ ఫిగర్ మినిమం ఆప్షన్ సెల్లింగ్ లో 40 పాయింట్స్ అని ఉండాలి. సో 440 ఇస్ ద స్టాప్ లాస్. ఓకే, సో ప్రెసెంట్ అయితే కాస్ట్ 400 దగ్గరకు వచ్చినట్టు ఈ లెవెల్ దగ్గర పిన్ బార్ ఫామ్ అయింది. బయింగ్ ప్రెజర్ వస్తే ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు మార్కెట్.
సో సపోర్ట్ తీసుకున్న తర్వాత నుంచి బ్యాక్ టు బ్యాక్ బులిష్ క్యాండిల్స్ వస్తున్నాయి. సో ప్రాఫిట్ 1500 లా రన్ అవుతుంది. 386 లో అయితే వెళ్ళింది. సో ఇది కూడా ఆప్షన్ బయింగ్ తీసుకున్న వాళ్ళు 660 వరకు హై వెళ్ళింది. అది బ్రేక్అవుట్ అవుతుందేమో చూడాలి. 645 రన్ అవుతుంది.
సో 3500 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ జోన్ కూడా బ్రేక్అవుట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి సప్లై జోన్ ఉంది. నిఫ్టీలో నెక్స్ట్ సప్లై జోన్ ఈ లెవెల్ ఉంది. సో ఆ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అయితే ఛాన్సెస్ ఇంకా కొంచెం ఎక్కువ ఉంటాయి. సో 1:1 అయితే అయిపోయింది. రిస్క్ 3500 అనుకున్నాం కదా, 3500 అయితే అయింది. సో 1:2కి ఇంకా ఇంకొక 3-5 రావాలి. ఆప్షన్ బయింగ్ అయితే 670 వరకు వెళ్ళింది హై అయితే. సో చూద్దాం ఏమైతే. రివర్సల్ పిన్ బార్ ఫామ్ అవుతుంది. ఇక్కడ 2000 దగ్గర క్లోజ్ చేసి 24,600 పుట్ ఆప్షన్ తీసుకుంటాను. నిఫ్టీలో 24,600 పుట్ ఆప్షన్. సో 383 దగ్గర అయింది. 1800 ప్రాఫిట్ అయితే వచ్చింది. నిఫ్టీ ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది కదా, ఈ రోజు ఎక్స్పైరీ కూడా ఉంది. సో 10:30 1 అవర్ అయింది కాబట్టి పుట్ ఆప్షన్ తీసుకుంటున్నాను సార్. 24,600 పుట్ ఆప్షన్ 22 దగ్గర రన్ అవుతుంది. సో 300 క్వాంటిటీస్ ప్లేస్ చేశాను. సో 300 యావరేజ్ 21 అయింది. సో రిస్క్ సేమ్ రిస్కే, అంటే ఇది కంటిన్యూషన్ అనుకోవచ్చు. 1700 ప్లస్ 25 చేద్దాము. సో 4,200 డివైడెడ్ బై 300. సో 14 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 14 ప్లస్ 21, సో 35 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. 35 ఇస్ ద స్టాప్ లాస్. ఒకవేళ విన్ అయితే మనం 320 6,000 8,000 ప్రాఫిట్ అయితే వస్తుంది. ఎస్ఎల్ ఎంత పెట్టుకున్నారు బ్రో? ఎస్ఎల్ 35 అండి, చెప్పాను కదా 35 పెట్టుకున్నాము. 35 ఇస్ ద స్టాప్ లాస్. సో ఇన్ కేస్ ఎవరైనా బ్యాంక్ నిఫ్టీ హోల్డ్ చేస్తాను, కంటిన్యూ చేస్తాను, ఆప్షన్ సెల్లింగ్ అంత క్యాపిటల్ లేదంటే బ్యాంక్ నిఫ్టీ పర్వాలేదు, హోల్డ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇంకా అడ్వాంటేజ్ వస్తుంది కదా, ఈ 20 పాయింట్స్ కన్ఫర్మ్ షూర్ షాట్ అని. సో నార్మల్గా అయితే 7,000 ప్రాఫిట్ దగ్గర క్లోజ్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఎక్స్పైరీ వల్ల ఇంకొక 1,500 ఎంత ప్రాఫిట్ అడ్వాంటేజ్ వస్తుంది అని అంతే. ఆప్షన్ బయింగ్ ఒకసారి చెప్పలేం, ఏమో ఇది ఇంకా పైకి వెళ్ళిపోయింది అనుకోండి, ఈరోజు ఇన్సైడ్ సీపర్ కదా, ఆప్షన్ బయింగ్ ఇంకెక్కువ ప్రాఫిట్స్ రావచ్చు ఆప్షన్ సెల్లింగ్ అంటే.
సో ఈ లెవెల్ అయితే రిజెక్షన్ ఇస్తుంది, బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీ నార్మల్గా ₹20 దగ్గర ప్రీమియం దొరికినప్పుడు మనం 30 పెట్టుకోవచ్చు. కాకపోతే ఇది కంటిన్యూషన్ ట్రేడ్, ఇక్కడ మనం డే హై బ్రేక్అవుట్ అయింది కట్ట అని చెప్పి ఎంట్రీ ఏం తీసుకోలేదు, మన బ్యాంక్ నిఫ్టీనే కంటిన్యూ చేస్తున్నాము. కాకపోతే ఆప్షన్ సెల్లింగ్ ఇన్ నిఫ్టీ చేస్తున్నాము. ఓకే, అండ్ రిస్క్ కూడా తగ్గించుకున్నాము. బ్యాంక్ నిఫ్టీ 3500 పెట్టినాం కదా, ఇప్పుడు 2500 లూజ్ అవుతాం ఇన్ కేస్ 35 వస్తే. ఓవరాల్ 25 ఎంత వస్తుంది అనుకుంటా. సో చూద్దాం ఏమవుతుందో, జీరోకి వెళ్తుందా లేదంటే 35కి వెళ్తుందో చూద్దాం. నిఫ్టీ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది, ఎగ్జాక్ట్ గా డి హై దగ్గర నుంచి రిజెక్షన్ తీసుకుంటుంది. బట్ చెప్పంగా నారో సిపిఆర్ బ్రేక్అవుట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇన్ కేస్ రివర్స్ అయినా మన డేలో బ్రేక్అవుటే చూసుకోవాలి. ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తుంది కదా ఆర్థిక క్యాండిల్ లేదా నుంచి అని చెప్పి అనుకోకూడదు. అఫ్ కోర్స్ రెడ్ క్యాండిల్ వస్తే మనకి నెగిటివ్ ఎంటీఎం వస్తుంది, ప్రెసెంట్ అలా 22 అలా రన్ అవుతుంది. స్టాప్ లాస్ కూడా 30 పెట్టుకోవచ్చు, ఎందుకంటే మన ప్రీమియం. సో ఏటీఆర్ చూడండి, ఏటీఆర్ ₹7 దగ్గర రన్ అవుతుంది. సో 1.5 అంటే 7 ఇంటూ 1.5 అంటే 10 పెట్టుకోవచ్చు స్టాప్ లాస్. కానీ మనం ఫస్ట్ ట్రేడ్ కూడా ప్రాఫిట్స్ లో ఉన్నాం కదా, దాన్ని కూడా రిస్క్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ ట్రేడ్ హోల్డ్ చేసుకుంటే 3500 రిస్క్, ఇప్పుడు రిస్క్ తగ్గించుకొని 2500 పెట్టుకున్నాం. ఇన్ కేస్ విన్ అయితే కూడా ఎక్కువ విన్ అవుతాం, 8000 వరకు విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో చూద్దాం, ఇది 22 దగ్గర అయితే రన్ అవుతుంది, అయిపోయిన తర్వాత అప్డేట్ చేస్తాం. ద మూమెంట్ బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ చూడండి, ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడే బయర్స్ పుష్ చేస్తున్నారు చూడండి. సో ఆ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇందాక కూడా మాట్లాడుకున్నాం. సో ఇది 400 కాస్ట్ అయితే వచ్చింది ఇది. నేను మనం ఇంకా నిఫ్టీ ట్రేడ్ లో ఉన్నాం కాబట్టి నిఫ్టీ కూడా బ్యాంక్ నిఫ్టీ నుంచి బులిష్ పిన్ బార్ జరుగుతుంది కాబట్టి నిఫ్టీ కూడా బులిష్ పిన్ బార్ అయితే రన్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ ఈ జోన్ కనుక బ్రేక్అవుట్ అయితే కిందకి వెళ్తే అప్పుడు మళ్ళీ ఫేక్ బ్రేక్అవుట్ అనుకోవచ్చు. ఇంకా ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ సపోర్ట్ అయితే ఏం లేదు, నెక్స్ట్ మళ్ళీ డేలో కానీ S3 క్యాండిల్ సపోర్టే. నిఫ్టీ ఇక్కడ నిఫ్టీ కూడా కంటిన్యూషన్ అవుతుంది, డేలో బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ సపోర్ట్ మనకి డిమాండ్ జోనే ఉంది. సో చూద్దాం, ఇది 22 అయితే రన్ అవుతుంది, 21 దగ్గర సెల్ చేసాము. సో జోన్ దగ్గర సపోర్ట్ అయితే మళ్ళీ మళ్ళీ తీసుకుంటుంది. సపోర్ట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ టైం అయితే కొంచెం హై ప్రాబిలిటీ పైకి వెళ్ళడానికి, సెకండ్ టైం ఇంకా కొంచెం ప్రాబిలిటీ అనుకోవచ్చు. ఇప్పుడు థర్డ్ టైం కూడా అయితే మేబీ సెల్లర్స్ కూడా పుష్ చేస్తున్నారు ఈక్వల్ గా, ఈ లెవెల్ కిందకి అయితే బ్రేక్అవుట్ అయితే అవ్వచ్చేమో. సో ప్రెసెంట్ 3000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది, లో అయితే 17 వరకు వచ్చింది. సో నిఫ్టీ 24,600 కింద క్లోజ్ అవునంత వరకు కూడా పర్లేదు, మనం సేఫ్ గానే ఉంటాము. ఎర్లియర్ ప్రాఫిట్ 3500 వరకు వెళ్ళింది, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ 3000 అయితే రన్ అవుతుంది. సో నిఫ్టీ లెవెల్ నుంచి కొంచెం బేరిష్నెస్ అయితే చూపిస్తుంది, ఇక్కడ ఇందాక సపోర్ట్ అయితే తీసుకుంది. సో చాలాసేపు టైట్ కన్సోలిడేషన్ బ్రేక్ డౌన్ అవుతుందా లేదంటే ఇక్కడ నుంచి సపోర్ట్ ఇస్తుందో చూడాలి. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ జోన్ అయితే చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ రీటెస్ట్ చేస్తే మార్కెట్ ఇక్కడి నుంచే పైకి వెళ్ళిపోవాలి, ఇక్కడ కానీ ఇక్కడ కానీ. సో మళ్ళీ మళ్ళీ రీటెస్ట్ చేసిందంటే బ్రేక్ డౌన్ ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి యాజ్ పర్ ప్రైస్ యాక్షన్. సో ఈ పాయింట్ అనేది నోట్స్ లో రాసుకోండి ఫర్ కమింగ్ డేస్. సో రిస్క్ ఎలానే ఇంకా తక్కువే కాబట్టి 25 కాబట్టి వరి అవ్వాల్సింది ఏం లేదు. 21 22 దగ్గర రన్ అవుతుంది, 35 పెట్టుకున్నాం స్టాప్ లాస్. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్ ప్రొటెక్ట్ చేస్తే ఇన్ కేస్ అప్పుడు నిఫ్టీ కూడా పైకి వెళ్తుంది, సిపిఆర్ సపోర్ట్ కూడా ఉంటుంది. కానీ చెప్పాను కదా, డేలో బ్రేక్అవుట్ అయితే ఇంకా నిఫ్టీ కిందకి రావచ్చు, అలాంటప్పుడు అగ్రెసివ్గా కిందకి వస్తే మన స్టాప్ లాస్ కూడా తీసుకుంటుంది. సో జోన్ అయితే బ్రేక్అవుట్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ లెవెల్. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే సో మనకి ఇక్కడ ఇందాక అనుకున్నాం కదా, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఫస్ట్ స్టాప్ లాస్ జనరల్ గా మనకి స్ట్రాటజీ ప్రకారం లైక్ నేను సప్లై జోన్ ఫస్ట్ క్యాండిల్ హై బ్రేక్అవుట్ అయితే ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ బిలో ద జోన్ 45-50 పాయింట్స్ పెట్టుకుంటే టార్గెట్ 1:2 అయిపోయింది. కానీ మన క్వాంటిటీస్ ఆప్షన్ ప్రీమియం ప్రకారం అయితే అవ్వలేదు. సో అందుకు వన్స్ ఆ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ రివర్సల్ పిన్ బార్ చూపించింది. అండ్ నిఫ్టీ ఈ రోజు అలాగే ఎక్స్పైరీ ఉంది కదా, అడ్వాంటేజ్ ఇస్తుందని చెప్పి తీసుకున్నాము. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్ సపోర్ట్ ఇస్తుందా లేదంటే బ్రేక్అవుట్ ఇస్తుందా చూడాలి. ప్రెసెంట్ ఇంకా అక్కడే రన్ అవుతుంది, 22-23 అలా రన్ అవుతుంది. ఈ లెవెల్ మేకర్ బ్రేక్ ప్లేస్ కాబట్టి ఇంకొక లాట్ యాడ్ చేద్దాం అంటున్నాం, కాకపోతే క్యాపిటల్ సరిపోవడం లేదు. సో హెడ్జింగ్ ఏమన్నా అవుతుందేమో చూడాలి. పుట్ ఆప్షన్ 24,100 పుట్ ఆప్షన్ అనుకున్నాం కదా, అది ఒక 300 క్వాంటిటీస్ బై చేస్తున్నాను.
ఓకే, స్టాప్ లాస్ ఓకే అయింది. టోటల్ 450 క్వాంటిటీస్ పిరమిడింగ్ చేసాం. యావరేజ్ 20 అయితే అయింది. సో రిస్క్ మళ్ళీ తగ్గించుకోవాలి. సేమ్ స్టాప్ లాస్ ఉంచితే 450 ఇంటూ 20 పాయింట్స్ అనుకున్న 9000, 10,500 ఎంత ప్రాఫిట్ వస్తుంది. ఇన్ కేస్ స్టాప్ లాస్ హిట్ అయితే 21 నుంచి 35, 14 పాయింట్స్. 14 ఇంటూ 450 మైనస్ 1660, 45 వస్తుంది. సో అలా కాకుండా ఫస్ట్ స్టాప్ లాసే పెట్టుకుందాం, 35 పెట్టుకుందాం. 35 డివైడెడ్ బై 450, 7 పాయింట్స్ పెట్టుకోవచ్చు. ఓకే, 35 ప్లస్ 1500, 21 దగ్గర ఉన్నప్పుడు 1500 కదా. 5000 డివైడెడ్ బై 450, 11 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 11 ప్లస్ 21, 32 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. సో నార్మల్గా ప్రీమియం మనకి 20 దగ్గరే దొరికింది కాబట్టి 30 పెట్టుకోవచ్చు. బట్ మనం ఫస్ట్ ట్రేడ్ తీసుకుంటాం కదా, దానికి కొంచెం అడ్వాంటేజ్ వస్తుంది. ఫస్ట్ ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీ ప్రాఫిట్తో క్లోజ్ చేసాం కదా అది. సో దానికోసం వచ్చిన దాన్ని ట్రయల్ చేస్తున్నాం అంతే. ఓకే, సో ఫస్ట్ ట్రేడ్ రిస్కే. ఇది ఇందాక 400 దగ్గర తీసుకున్నాం కదా, 440 పెట్టుకున్నాం స్టాప్ లాస్. 450 ఎంతో పెట్టుకున్నాం స్టాప్ లాస్. సో 35 రిస్క్ చేసాం కదా, ఇప్పుడు కూడా అంతే రిస్క్ ఉంది 35. కానీ విన్ అయితే ఒకవేళ లూజ్ అయితే 35, విన్ అయితే మాత్రం 450 ఇంటూ 20, 9000 ప్రాఫిట్ వస్తుంది ఇంకా. సో 9000 ప్లస్ 1000, ఓకే స్టిల్ 10,000 ప్రాఫిట్ పొటెన్షియలిటీ ఉంది. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ జోన్. సో ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ R3 క్యామ్రీలో ఉంది, అక్కడ నుంచి సపోర్ట్ ఇస్తుందా, లేదంటే ఇంకా అది కూడా బ్రేక్అవుట్ అయిపోతే ఇంకా ఫ్రీ ఫాల్ మార్కెట్ సిపిఆర్ వరకు వచ్చేయచ్చు. ప్రెసెంట్ 21, 22 రన్ అవుతుంది, ఒక 10 పాయింట్స్. ఓకే, 22, 22.50 వరకు వస్తుంది అనుకుంటా. 32.50 పెట్టుకోవచ్చు. సో ఒక్కొక్కసారి వాలటైలిటీగా ఉంటే మార్కెట్ స్టాప్ లాస్ జంపింగ్ కూడా జరుగుతుంది. సో చూసుకొని స్టాప్ లాస్ జంప్ అవుతుందో లేదో. సో ఈ లెవెల్ దగ్గర నుంచి బ్రేక్అవుట్ అయితే అయింది కదా, కంటిన్యూషన్ రెడ్ బార్ వస్తుంది అండ్ నిఫ్టీ కూడా రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ అందుకు మనకి బ్రేక్ ఈవెన్ 25 దగ్గర అయింది. బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ సపోర్ట్ మనకి ఇక్కడ R3 క్యామ్రీలు ఉంది, ఎందుకంటే ఇక్కడ నాట్ ఓన్లీ R3 క్యామ్రీలా. సో ఈరోజు డే హై ఉంది కదా, డే హై సపోర్ట్ ఉంది. ఆ తర్వాత నిన్నటి స్వింగ్ కూడా ఉంది అక్కడే. సో ఈ జోన్ ఏమన్నా సపోర్ట్ ఇస్తే పర్వాలేదు, బట్ మీన్ వైల్ మన ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వకూడదు. ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయితే మనకి 32 వస్తే క్లోజ్ చేస్తాం, 27 దగ్గర రన్ అవుతుంది. సో రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆ పొజిషన్స్ యాడ్ చేయలేదు కాబట్టి 35 ఇస్ గుడ్ స్టాప్ లాస్. సో నిన్న కూడా మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది, ఆ పొజిషన్స్ యాడ్ చేయడం, పిరామిడింగ్ చేయడం వల్ల. సో నార్మల్గా అయితే అవ్వకపోతున్నాం. సో ఈ రోజు కూడా సేమ్ అవుతుంది, 32 వస్తే క్లోజ్ చేద్దాం. 28 అలా రన్ అవుతుంది. 29, ఇంకొక 3 పాయింట్స్ ఉన్నాయి. ఓకే డన్. సో 32 అనేది ఈజీగా హిట్ అయిపోయింది. ఈ లెవెల్ బ్యాంక్ నిఫ్టీ అనేది స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ వచ్చింది అండ్ నిఫ్టీ కూడా ఈవెన్ ఈ లెవెల్ దగ్గర నుంచి స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ వచ్చింది. సో ఈ లో చూడాలి, లో బ్రేక్అవుట్ అయితే కన్సోలేషన్ అయింది కదా, పర్వాలేదు ఇప్పుడు. సో 55,000, ఓకే 300 కాల్ ఆప్షన్ సెల్ చేస్తాను ఈసారి. మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి బేరిష్ క్యాండిల్ వస్తుంది కదా, 55,300 కాల్ ఆప్షన్ 560 దగ్గర ఉంది. ఇంకా 1 మినిట్ ఉంది క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి. 24,600 పుట్ ఆప్షన్, 5,300. ఓకే, సేమ్ ఒక 70 క్వాంటిటీసే రిస్క్ చేద్దాం. సపోర్ట్ తీసుకుంటుంది అనుకుంటా, ఈ లెవెల్ సపోర్ట్ తీసుకోకూడదు. సపోర్ట్ బ్రేక్అవుట్ అయితే ఛాన్సెస్ ఉంటాయి.
ఓకే, సిపిఆర్ సపోర్ట్ ఉంది, మళ్ళీ సిపిఆర్ సపోర్ట్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ లెవెల్ ఇంకా బ్రేక్ డౌన్ అయితే ఇంకా అవ్వలేదు. విల్ ట్రై టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. ఈ క్యాండిల్ కింద క్లోజ్ అయితే, ఎందుకంటే మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా, ఇది ఫేక్ బ్రేక్అవుట్ అనుకోవచ్చు ఈ లెవెల్ దగ్గరికి. ఈ లెవెల్ కిందకి వస్తే ఓకే, కింద అయితే క్లోజ్ అవ్వలేదు. విల్ వెయిట్ ఫర్ నెక్స్ట్ క్యాండిల్. సో ఇక్కడ సపోర్ట్ ఇస్తే, ఇక్కడ డే హై మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కదా, ఆ లెవెల్ దగ్గర నుంచి పైకి వెళ్తుంది. బట్ నిఫ్టీ సిపిఆర్ సపోర్ట్ ఉంది. సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు మళ్ళీ ఇది స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అవ్వచ్చు. ఓకే, నిఫ్టీ అయితే ఇంకా బేరిష్ క్యాండిల్ చూపిస్తుంది, ఎటువంటి బుల్లిష్ క్యాండిల్ అయితే లేదు. నెక్స్ట్ సపోర్ట్ ఫర్ నిఫ్టీ ఇక్కడ సిపిఆర్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా ఇక్కడ పిన్ బార్ ఫామ్ అవుతుంది అనుకుంటా. రివర్సల్ పిన్ బార్ ఫామ్ అయితే మేబీ మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చు, సేమ్ ఎంట్రీ. కాకపోతే మనకి రిట్రేస్మెంట్ బ్రేక్అవుట్ అయింది కదా క్యాండిల్, నిన్నటి హై బ్రేక్అవుట్ రిట్రేస్మెంట్ తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఈ రోజు బ్రేక్అవుట్ అయింది కదా అక్కడ తీసుకోవచ్చు. సో ఈ లెవెల్ చూద్దాం నెక్స్ట్ క్యాండిల్ బేరిష్ అవుతుందా బుల్లిష్ అవుతుందా. ఒకవేళ బుల్లిష్ అయితే ఈసారి 55,200 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటాను. 55,200 పుట్ ఆప్షన్. ఇంకా వాట్స్ హ్యాపెనింగ్ విత్ నిఫ్టీ. నిఫ్టీ అయితే సపోర్ట్ తీసుకుంటుంది సిపిఆర్ నుంచి. బ్యాంక్ నిఫ్టీ ఇంకా క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు, ఇంకొక 2 minutes ఉంది క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి. సో రెండు బేరిష్ క్యాండిల్స్ వస్తున్నాయి స్టిల్. ఇంకా 2 minutes ఉంది కాబట్టి ఇంకా ఆలోచిస్తున్నాం. 55,300 కాల్ ఆప్షన్ సెల్ చేస్తాను ఇది కనుక బేరిష్ అయితే. 55,300. ఇంకొక 1 minute ఉంది క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి. సో ఫేక్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఉంటుంది మనకి. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది అని చెప్పి ఎంట్రీ తీసుకున్నాము. వన్స్ ఇప్పుడు ఎప్పుడైతే ఈ లెవెల్ కిందకి వస్తుందో ఫేక్ బ్రేక్అవుట్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇంకా క్యాండిల్ క్లోజ్ అయితే స్ట్రాంగ్గా ఉండాలి, అప్పుడే ఫేక్ బ్రేక్అవుట్ ట్రాప్ అయ్యారని చెప్పి అనుకోవచ్చు. సో బేరిష్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ అనేది చూద్దాం. నిఫ్టీ అయితే ఇంకా సిపిఆర్ దగ్గర ఉంది, నిఫ్టీ సిపిఆర్ సపోర్ట్ అయితే తీసుకుంటుంది. ఇది 32 హిట్ అయింది. 32 హిట్ అయిన తర్వాత మనం క్లోజ్ చేసుకున్నాం కదా, 35 వరకు వెళ్ళిందా. ఎవరైనా 35 వరకు హోల్డ్ చేసే వాళ్ళు ఉంటే చెప్పండి, 35 హిట్ అయింది లేదో. 33, 35కి అయితే వెళ్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఇంకా 40 seconds ఉన్నాయి. ఓకే తీసుకుంటున్నాను.
ఓకే 105 క్వాంటిటీస్ అయితే ప్లేస్ చేశాను. ఈ నిఫ్టీ 300 క్వాంటిటీస్ హెడ్జింగ్ కోసం తీసుకున్నాను. ఓకే అది కూడా క్లోజ్ చేసేద్దాము, ఎందుకంటే ఇంకా ₹1 300 నెగిటివ్ రావచ్చు. 560 ఎక్కడైంది, 560 దగ్గర రన్ అవుతుంది కదా, ఒకసారి చార్ట్ చూద్దాము. ఓకే క్యాండిల్ అయితే రెడ్ డే క్లోజ్ అయింది. ఈ క్యాండిల్ పైన పెడితే 580, ఈ క్యాండిల్ పైన పెట్టుకుందాం, 600 పెట్టుకుందాం, 40 పాయింట్స్ పెట్టుకుంటున్నాను. స్టాప్ లాస్ అయితే 600. సో డన్ ఫర్ ది డే గైస్. సెకండ్ రేట్ తర్వాత కూడా ఇంకా క్లోజ్ చేద్దాం ఇంకా అయిపోయిన తర్వాత. సో 600 ఇస్ ద స్టాప్ లాస్. ఈ లెవెల్ ఇంకా ఏమవుతుందో చూద్దాం. లైక్ ఫేక్ బ్రేక్ కూడా అయితే కంటిన్యూషన్ మార్కెట్ డేలో వరకు కూడా రావచ్చు. సో నిఫ్టీ సిపిఆర్ సపోర్ట్ ఇస్తుంది మళ్ళీ. అప్పుడు ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ సపోర్ట్ ఇస్తే మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ ఫెయిల్ అవ్వచ్చు. సిపిఆర్ సపోర్ట్ ఇవ్వకూడదు, బ్రేక్అవుట్ అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో రిట్రేస్మెంట్ అవుతున్నా సరే నేను ఎందుకు క్లోజ్ చేయనంటే చెప్పాను కదా, ఈరోజు సిపిఆర్ అనేది కొంచెం నేరోగా ఉంది కదా, యావరేజ్ టు నేరో ఉంది కదా, సో బ్రేక్అవుట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ వచ్చినా సరే డేలో బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకుందని చెప్పి ఇందాక అనుకున్నాం. సో డేలో బ్రేక్అవుట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంతే. మార్కెట్ ఏమి ఇస్తుందని మార్కెట్ ఇష్టము. సో 560 దగ్గర అయింది అనుకుంటా ట్రిగ్గర్ ప్రైస్. అంతే 573 రన్ అవుతుంది కదా, 573 83 93 95 అలా పెట్టుకోవచ్చు. కానీ నేను రౌండ్ ఫిగర్ 600 పెట్టుకున్నాం. 600 హిట్ అయితే క్లోజ్ చేద్దాం. ఓకే ఉన్నా సార్. చెప్పండి. సార్ అదే నిఫ్టీ యాక్చువల్గా ఎక్కువ వీక్నెస్ నిఫ్టీలో ఎక్కువ ఉంది కదా సార్, ఎందుకు బ్యాంక్ నిఫ్టీకి మనం ప్రిఫర్ చేయాలి సార్? అంటే నిఫ్టీలో స్ట్రాటజీ లేదు కదా, ఏదైనా సరే నార్మల్ ప్రైస్ యాక్షన్ చూసి చెప్తాం. కానీ మనం స్ట్రాటజీ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ మనం ఇక్కడ ఎంట్రీ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకున్నాం కదా, ఈ జోన్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయింది ఇంకా ఫేక్ బ్రేక్అవుట్ అని చెప్పి ఎంట్రీ తీసుకున్నాం అనమాట. ఓకే సార్. ఓకే సార్. ఎందులో ఆపర్చునిటీ వస్తే అందులో తీసుకోవచ్చు. నిఫ్టీ 24,650 కాల్ ఆప్షన్ ఎంతో సెల్ చేయాలి. బట్ బ్యాంక్ నిఫ్టీలో ఆపర్చునిటీ దొరికింది కదా, సో అందుకు బ్యాంక్ నిఫ్టీలో తీసుకుంటున్నాం. ఓకే సార్. ఓకే గైస్ 580 రన్ అవుతుంది. 600 వస్తే క్లోజ్ చేద్దాం. ఇంకొక 20 పాయింట్స్ ఉన్నాయి. 105 కదా, 600 పెట్టుకున్నాం స్టాప్ లో, 600 దగ్గర క్లోజ్ చేస్తాం.
ఓకే, నిఫ్టీ అయితే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ చూపిస్తుంది ఈ లెవెల్ దగ్గర నుంచి. సో నిఫ్టీ మేబీ ఒక్కొక్కసారి ఏంటంటే ఇలాంటి క్యాండిల్స్ ఓకే డేలో దగ్గర సపోర్ట్ తీసుకోవని కాదు కానీ మళ్ళీ ఇక్కడ క్యాండిల్ చూసి ఎవరైనా లాంగ్ వెళ్తారు వాళ్ళని హంట్ చేద్దామని చెప్పి కూడా ఇట్లాంటి క్యాండిల్స్ ఫామ్ అవ్వచ్చు. ఫస్ట్ క్యాండిల్ కనుక ప్రాపర్ బుల్లిష్ క్యాండిల్ అయి ఉంటే ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకుందాం. బట్ ఇప్పుడు ప్రాపర్ బుల్లిష్ క్యాండిల్ కాదు, పైన విక్స్ సెల్లర్స్ ఈక్వల్ గా ఉన్నారు, బయర్స్ కూడా ఈక్వల్ గానే ఉన్నారు. కాకపోతే ఈ లోపు మన ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వకూడదు. 600 హిట్ అయితే క్లోజ్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. 585 రన్ అవుతుంది, ఇంకొక 15 పాయింట్స్ ఉన్నాయి. సో లెవెల్ 20 ఎంఏ కొంచెం ఫాస్ట్గా వస్తే ఈ లెవెల్ దగ్గర నుంచి కిందకి రావచ్చు. ఆర్ఎల్స్ ఇంకా నిఫ్టీ బులిష్నెస్ ఉంది కాబట్టి మళ్ళీ స్టాప్ లాస్ అనేది తీసుకొచ్చాము. ఓకే, పైకి అయితే వెళ్తుంది. 20 ఎంఏ టచ్ చేస్తుందా లేదంటే టచ్ చేసి రివర్స్ అవుతుందా లేదంటే కంటిన్యూషన్ వస్తుందా చూడాలి. 586. ఓకే, రివర్సల్ పిన్ బార్ అయితే ఫామ్ అవుతుంది, క్లోజ్ అవ్వాలి. క్యాండిల్ రెడ్ క్యాండిల్ కిందకి వస్తే ఛాన్సెస్ ఉంటాయి. సో నిఫ్టీ ఇట్లాంటి క్యాండిల్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటే జనరల్గా చెప్తున్నాను, అది ఈ రోజు వర్కౌట్ అయినా అవ్వకపోయినా నార్మల్గా చెప్తున్నాను. ఎంత పెద్ద క్యాండిల్ వచ్చింది అనుకోండి డేలో దగ్గర మోస్ట్లీ ట్రాప్ కోసం. అంటే ఇది ఎప్పుడంటే నేరో సిపిఆర్ అప్పుడు, ప్రతిసారి కాదు, నేరో సిపిఆర్ అప్పుడు ట్రాప్ అవ్వచ్చు ఒక్కొక్కసారి. అంటే ప్రతిసారి ఫెయిల్ అవ్వాలని కాదు కానీ ఒక్కొక్కసారి ట్రాప్ కూడా అవ్వచ్చు. సో నిన్న ఏంటంటే వైట్ సిపిఆర్, నిన్న డేలో సపోర్ట్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచే బౌన్స్ అయింది. ఈ రోజు కూడా నిన్నట్లాగా అవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నోవి స్టేటస్ అలా ఎక్స్పెక్ట్ చేస్తారని మార్కెట్ అలా మూవ్ అవ్వచ్చు. బట్ మనం చూసుకోవాల్సింది నేరో సిపిఆర్ ఉందా లేదంటే వైట్ సిపిఆర్ ఉందా అని చూసుకోవాలి. బ్యాంక్ నిఫ్టీ ఇంకా స్ట్రాంగ్ క్యాండిలే ఫామ్ అవుతుంది. నెక్స్ట్ క్యాండిల్ కూడా 20 ఎంఏ వరకు ట్రైలింగ్ స్టాప్ లో సిట్ అవ్వకపోతే మనం ట్రేడ్ లో ఉంటాము. 600 వస్తే క్లోజ్ చేద్దామని చెప్పి చూస్తాము. ఫైవ్ 90 వరకు కూడా వెళ్ళింది.
ఓకే 20 అయితే టచ్ అవుతుంది. 20 దగ్గర నుంచి రివర్సల్ వస్తుందా లేదంటే స్టాప్ లాస్కి వెళ్తుంది. చూడాలి 490 వరకు హై అయితే వెళ్ళింది. సారీ 590, 600 వస్తే ఈ లోపు మన ట్రైలింగ్ అయితే తీసుకుందాం. ఇంకా 595. బ్రేక్అవుట్ అవుతుంది 20 అన్ఫార్చునేట్లీ నిఫ్టీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది కదా, దానికోసం అనుకుంటా. బట్ స్టిల్ 20 రెసిస్టెన్స్ రెండు కూడా 20 రిజెక్షన్ దగ్గర ఉన్నాయి. సో ఇక్కడ నుంచి రివర్సల్ వస్తే ఛాన్స్ ఉంటాయి. బట్ మన స్టాప్ లాస్ అనేది కొంచెం టైట్ అవుతుంది. సో గ్రూప్ స్టాప్ లాస్ ఫాలో అయితే గ్రూప్ స్టాప్ లాస్ ఫాలో అండి. ఓకే 600 అనేది హిట్ అయిపోయింది. సో ఒకవేళ విన్ అయి ఉంటే మనకి ఆల్మోస్ట్ ఈ ట్రేడ్ ఇందాక అనుకున్నాం కదా 8000 ఎంతో ప్రాఫిట్ అయితే వద్దును. బట్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ట్రాప్ చేసింది. ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్స్ వచ్చింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ బుల్లిష్నెస్ అయితే చూపించింది. అండ్ ఇప్పుడు 20 బ్రేక్అవుట్ అయిపోయింది కాబట్టి కొంచెం మళ్ళీ రిస్క్ అనే అనుకోవచ్చు. సో నిఫ్టీ ఇక్కడ ఎగ్జాక్ట్ గా డేలో సపోర్టే తీసుకుని పైకి అయితే వెళ్ళింది. స్టిల్ ఇప్పుడు మనకి ఇంకా బుల్లిష్ అయినా బేరిష్ అయినా ఆపర్చునిటీస్ అయిపోయి కాబట్టి ఇంకా క్లోజ్ చేస్తే బెస్ట్. సో డన్ ఫర్ ద డే. వీక్ అయితే కొంచెం నెగిటివ్ గానే క్లోజ్ చేస్తున్నాము. సో ఫస్ట్ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాము, ఈ లెవెల్ డే హై బ్రేక్అవుట్ అయింది కదా అని చెప్పి ఎంట్రీ తీసుకున్నాము. నెక్స్ట్ ఆ తర్వాత కంటిన్యూషన్ నిఫ్టీలో చూసాము కానీ అదైతే అవ్వలేదు. ఆ తర్వాత ట్రేడ్ మార్కెట్ ఇంకా బ్రేక్అవుట్ అయింది కదా, ఫేక్ బ్రేక్అవుట్ అని చెప్పి ఎంట్రీ తీసుకున్నాము. ఈ లెవెల్ దగ్గర కానీ ఇక్కడ కానీ రెండు ఎంట్రీ తీసుకోవచ్చు. కాకపోతే నిఫ్టీ ఈ లెవెల్ డేలో సపోర్ట్ ఇచ్చి మార్కెట్ అయితే పైకి మూవ్ అయింది. అండ్ డన్ ఫర్ ద డే. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో అడగండి. బయట అయితే ఉన్నాము. సో సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఆన్ మండే. ఐ థింక్ రేపు హాలిడే కదా, సో మండే. సో బై.